ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను 16:24. దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకిచ్చే సంతోషము పరిపూర్ణమైనటువంటి విధానంలో వికసించబడి దీవించబడాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆత్మ సంబంధమైనటువంటి వరములను మనము అపేక్షించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కనుక మన సంతోషము పరిపూర్ణం చేయబడాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కనుక మనము ఆత్మ సంబంధమైనటువంటి వరములను దేవుని యొక్క మనం అడిగే వారంగా ఉండాలి. ఏది అడగాలి? దేవుని వాక్యంలో సెలవిస్తుంటున్నది. కీర్తనల గ్రంథం 2:8 నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి యొక్క దిగంతములు నీకు సొత్తుగాను ఇచ్చేదనని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము కేవలం భౌతిక సంబంధమైన వాటిని అడిగే వారంగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అడిగే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 6:33 ప్రకారం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై, సొలొమోనా, నీకేమి కావాలను అని అడిగినప్పుడు సొలొమోను శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యములను అడగక, దేవా, నీ ప్రజలను ఏలుటకు వివేకం గల హృదయం నాకు దయచేయమని దేవుణ్ణి అడుగుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అది దేవునికి ఎంతో సంతోష ఆనందం కలిగించింది. అందును బట్టి దేవుడు మరి శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమును అడగక వివేక హృదయమును ఇమ్మని అడుగుతీవి కనుక వాటితో పాటు ఐశ్వర్యమును జ్ఞానము నీకు ఇచ్చుచున్నానని దేవుడు సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే ప్రభువును కోరుకుంటామో ఆ జ్ఞానమే ప్రభు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉంటున్నవి. ఎప్పుడైతే జ్ఞానమైనటువంటి యేసు ప్రభువును మనం కోరుకునే వారంగా ఉంటామో దానితో పాటు సకల ఐశ్వర్యములు దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆ విధంగా మనం దీవించబడి అనేకులకు దీవెనకరంగాను మరి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క నీతిని రాజ్యమును వెతికినప్పుడు దేవుడు సమస్తమును మనకు సమకూర్చేవాడుగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ విధంగా దేవుణ్ణి మనం వెతికినప్పుడు దేవుడు సమస్తమును మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. అలాగున ప్రభు మన జీవితంలో అనుగ్రహించి